దేశంలో జనగణన మొదలవనుందా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సిందేనా? ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ సర్వేగా పద్ధతి ద్వారా జనగణన మొదలుగానుంది. జూన్ 29 వరకు మొదటి దశలో జనగణన మొదలుగానుంది. వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరి నుంచి రెండవ దశలో జనగణన మొదలుగానుంది. జనగణన ఎందుకు మొదలుగానుందంటే భారతదేశ జనాభా ఎంతైతే ఉందో దాని ద్వారా నియోజకవర్గాల విభజనే కానివ్వండి, లేకపోతే రిజర్వేషన్ల పద్ధతి అమలులే కానివ్వండి, ఏది జరగాలన్నా ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరగాలి. 2011లో జరిగినటువంటి జనగణన 2021లో జరగాలి. కానీ కరోనా రావడంతో 2021లో జరగాల్సినటువంటి జనగణన ఇప్పుడు మొదలుగానుంది. ఈ జనగణన కూడా గతంలో ఇంటింటికి సిబ్బంది తిరిగి వారి వివరాలు సేకరించి ఒక మాన్యువల్ రూపంలో పేపర్ మీద రాసుకొని వచ్చేవారు. తర్వాత వారి డీటెయిల్స్ను చెప్పేవాళ్ళు. ఈసారి అలా కాదు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి డిజిటల్ పద్ధతిలోనే సర్వే కొనసాగుతుంది. ఈ నెల 26 నుంచి కూడా మనము ఇక్కడే ఉండి మన మొబైల్లోనే మన వివరాలు పొందుపరిచే విధంగా కూడా ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే తెలంగాణలో జనగణన మొదటి ఫేజ్లోనే ఉంటుందా, రెండో ఫేజ్లోనే ఉంటుందా అంటే మొదటి ఫేజ్లోనే ఉంటుంది. మే 11 నుంచి జూన్ 29 వరకు జరిగేటువంటి ఏదైతే జనగణన ఉందో దానిలోనే తెలంగాణలో కూడా జనగణన మొదలవుతుంది. స్వతంత్ర తెలంగాణలో మొట్టమొదటి జనగణన ఇది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి జనగణన ఇది. కాబట్టి ఈ జనగణన ద్వారా పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క పూర్తి సమగ్ర సమాచారం అందితేనే ఆ వ్యక్తికి సంబంధించి ఏది ఇంప్లిమెంటేషన్ కావాలన్నా కానీ సమగ్రంగా ఉంటుంది. 26 తారీఖు ఏప్రిల్ నుంచి వచ్చే నెల మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్లో వీళ్ళు పొందుపరచడానికి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు. దానిలో పూర్తి స్థాయిగా డీటెయిల్స్ ఎలా నింపాలనో కూడా దాన్ని పొందుపరచడం జరిగింది. స్టేట్లోకి పోయినాక డిస్టిక్ పోయినాక మండల్ నుంచి విలేజ్, ఆ విలేజ్లో కూడా స్ట్రీటు, అవసరమైతే ఇంటి నెంబరు, ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లయితే ఫ్లోరు, ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షను, ఆ కరెంటు బిల్లు, వీళ్ళకి ఉన్న రేషన్ కార్డు, వీళ్ళకి ఏమేమి అందుతున్న పథకాలు, వీళ్ళ ఆదాయం ఎంత ఉంది, నిజంగా అన్ని వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ ఇస్తే ప్రభుత్వ పథకాలు దూరం అవుతాయంటే నిజానికి ప్రభుత్వం దానిపైన ఎలాంటి ప్రకటన చేయలే. జనాలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ జనగణనలో పూర్తి వివరాలు సేకరించడానికి 94 లక్షల మంది సిబ్బందిని నియమించారు. ఆ 94 లక్షల మందిలో ప్రభుత్వ ఉద్యోగులు 94,000 మంది వాళ్ళని మానిటర్ చేస్తూ ఒక పద్ధతిలో హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రార్ ద్వారా వీటిని మానిటర్ చేస్తూ ఒక ప్రత్యేకమైన పద్ధతిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ జనగణన పూర్తి చేయడానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో ఒక కుటుంబ పెద్ద వివరాలు ఫస్ట్ అడుగుతారు. ఆ కుటుంబ పెద్దకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అతని కింద ఆ ఇంట్లో ఎంతమంది పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళైతే వాళ్ళు సపరేట్ ఉన్నారా, వాళ్ళు ఖాళీ ఉన్నారా, వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు అది పక్కా భవనమా, రెంట్ భవనమా, అసలు ఇల్లు లేదా, పూరి గుడిసెనా, పెంకుటిల్లా, ఇలా ప్రతి వివరం కూడా అందులో పొందుపరిచారు. ఆ వివరాలన్నింటినీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగేటువంటి జనగణనలో కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వారి వివరాలను నిష్పక్షపాతంగా ఎలాంటి దాయకుండా ఇస్తే ఈ జనగణన పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ జనగణన మీద అపోహలు పెంచుకోకండి. ఉన్నది ఉన్నట్లు చెప్పండి. ఉన్నది ఉన్నట్లు చెప్పితే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన దాని ప్రకారమే ప్రభుత్వ పథకాలు అందిస్తుంది. కాబట్టి అది రాకముందే నాకు కారు ఉంటే చెప్తే ప్రభుత్వ పథకం పోతుందో, లేకపోతే నాకు బండి ఉంటే చెప్తే ప్రభుత్వ పథకం పోతుందో, ఇలాంటి అపోహలకు గురి కాకండి. ఇలాంటి గురి కాకుండా జనగణన సక్సెస్గా చేసి మనం ఎంతమంది ఉన్నామో అంతమంది లెక్కలను చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జననాలు మరణాలను కూడా ఏ డేటును ప్రాతిపదికగా తీసుకుంటారు, ప్రామాణికంగా తీసుకుంటారు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు ఏదైతే ఉందో
ఆ డేట్ నాడు ఉన్నటువంటి వరకున్న మరణాలు కానీ జననాలు కానీ ఈ జనగణనలోకి వస్తాయి. అప్పటి వరకు మరణించిన వాళ్ళు ఆ జనగణనలో ఉండరు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఆ జనగణనలో ఉండరు, ఆ లోపు పుట్టిన వాళ్ళే ఈ జనగణనలో ఉంటారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ డిజిటల్ సర్వే ఇది సంపూర్ణంగా సక్సెస్ కావాలని ఆశిద్దాం. సంపూర్ణంగా అందరూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమ వివరాలను నిష్పక్షపాతంగా నిజాయితీగా పొందుపరచాలని ఆశిద్దాం. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.